నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఋషులందరూ చిత్రకూట పర్వతమును విడిచి వెళ్ళుట అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రీరాముణ్ణి ఆశ్రయించి చిత్రకూటం నందే నివసించిన తాపసులు భరతుడు అయోధ్యకు వెళ్ళిన తరువాత భయంతో రహస్యంగా తమలో తాము మాట్లాడుకొనిరి. ఈ చర్యను గమనించిన రాముడు తన వలన ఏమైనా కష్టం కలిగినదా అని శంకించి ఒక మహర్షిని వినయంగా ఈ విధంగా అడిగెను. ఓ మహర్షి, నా ప్రవర్తనలో ఏదైనా దోషం ఉందా? నా తమ్ముడు లక్ష్మణుడు ఏమైనా అపరాధం చేసినాడా? లేదా సీత మీకు అర్ఘ్యపాద్యాలు సేవ చేస్తున్నప్పుడు లోపమేమీ జరగలేదు కదా అని అడగగా, అంతటా మహర్షి, నాయనా రామ, సీతాదేవి పవిత్ర స్వభావం కలది. ఆమె వల్ల ధర్మలోపం జరగదు. అంతేకాదు, మునులను సేవించు విషయమున ఆమె వలన ఎట్టి లోపము జరగనే జరగదు. రామ, మీరు వనంలో ఉన్నప్పటి నుండి రాక్షసుల ఆగడములు మితిమీరినవి. కరుడని పేరుగల ఒక రాక్షసుడు మునులందరినీ పలు విధాల బాధిస్తున్నాడు. అతడు మిక్కిలి పొగరబోతు, క్రూరుడు, అహంకారి, మహాపాపి. నీ యొక్క ఉనికిని అతను సహించటం లేదు. ఆ రాక్షసులు అపవిత్రమైన పదార్థాలను మునులపై చల్లుతున్నాడు. మరికొంతమందిని వధిస్తున్నాడు. వారు మునులను చంపుతూ వికృతానందమును పొందుతున్నారు. మునీశ్వరులు యజ్ఞకార్యములను ప్రారంభించగానే నీటితో హోమాగ్నిని చల్లారుస్తున్నారు. కావున రామ, రాక్షసులు కలిగించే చిత్రహింసల నుండి రక్షణకే మేము ఆశ్రమం విడిచి వెళ్తున్నాము. ఇక్కడికి కొంత దూరంలో ఒక ప్రాచీనమైన వనము కలదు. అక్కడ కందమూల ఫలములు పుష్కలంగా లభించును. నాయనా రామ, కరుడు మీ మీద కూడా దారుణంగా ప్రవర్తింపగలడు. కావున ముందే మీరు మాతో రావచ్చు అని అడగగా, రాముడు మునులతో, ఇచ్చట నేను మీకు అండగా ఉంటాను, మీరు భయపడకండి అని చెప్పిన వారు ఆశ్రమమును విడిచి వెళ్ళిరి. అంతట రాముడు తాపసులు లేకుండా ఆ ఆశ్రమమున ఒక్క క్షణం కూడా ఉండలేకపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.